ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడిపల్లిలో ఎన్నికలు బహిష్కరించారు స్థానికులు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో అధికారులు ఓటర్లను బుజ్జగించారు. గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓటు వేసేందుకు బయలుదేరారు ఆదివాసీలు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడిపల్లిలో ఎన్నికలు బహిష్కరించారు స్థానికులు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో అధికారులు ఓటర్లను బుజ్జగించారు. గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓటు వేసేందుకు బయలుదేరారు ఆదివాసీలు. నేను తెలుగు తక్కువ మాట్లాడతాం. మేము కోయలు ఆదివాసీ బిడ్డలు, మేము ఆదివాసీలు. మా భాష కోయ భాష ఉంటుంది, కానీ తెలుగు తక్కువ. ఏదైనా తప్పైనా సమ్మించండి సార్. మా ఊరికి ఇప్పటికే 25 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం, కానీ అప్పుడు మన సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము ఆడ బతుకుతున్నాం. ఈ ఊరిలో 5 సంవత్సరం ఉండి ఆడిపోయి 15 సంవత్సరం అయింది. అట్లా బతుకుతున్నాం, కానీ ఇక్కడ మన మనుషులే మనని ఓటేపిస్తున్నారు, వాడుకుంటున్నారు, కానీ మాకు ఎవరు చేయట్లే. పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరు కానీ పంచాయత్ కింద పని చేసేటప్పుడు కానీ ఏమారావు కానీ ఆడ పోతే మా కాలు పెడితే ఎందుకు వచ్చారు ఆ కొత్తమేడిపల్లి వాళ్ళు? ఎట్టు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం పనికి? ఇక్కడ మీకేం కలియదు, అది మా ఏరియా కాదు అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు మేము కల్లూరు గాక, తల్లడ గాక, ఎంకూరు గాక ఎట్ట బతికేము?